నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. కూటమి అధికారంలోకి వస్తుందని మూడు పార్టీల నేతలు ఒక నిర్ణయానికి వచ్చారు. పెరిగిన ఓటింగ్, ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీ కూటమికి అధికారం తెచ్చిపెడుతుందని ఆశాభావంతో ఉన్నారు. ఈ తరుణంలో ఆ పార్టీ సోషల్ మీడియా అభిమానులు కొత్త చర్చకు తెరలేపారు. కొత్త మంత్రివర్గం ఇదే అంటూ అతి ఉత్సాహవంతులు జాబితాను ప్రకటిస్తున్నారు. రకరకాల ఈక్వేషన్స్ తో మంత్రులు వీరే అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించేస్తున్నారు. అయితే కీలకమైన హోం మంత్రి విషయంలో మాత్రం కన్ఫ్యూజ్ అవుతున్నారు. చాలా రకాల ఆప్షన్స్ ఇస్తున్నారు. ఓ 6 హోంమంత్రి పదవికి అర్హులంటూ చెప్పుకొస్తున్నారు. ఇందులో ముందు వరుసలో ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండో అతిపెద్ద పార్టీగా జనసేనకు ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపడితే ఆ తరువాత స్థానంలో ఉండే హోంమంత్రి పదవి పవన్ కళ్యాణ్ కు అప్పగిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక డిప్యూటీ సీఎం పదవితో పాటు హోంమంత్రిగా పవన్ కు ఛాన్స్ ఇస్తే సముచిత స్థానం ఇచ్చినట్లు అవుతుందని, కూటమి ధర్మం పాటించినట్లు అవుతుందని విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఇక మరోవైపు హోంమంత్రి పదవిని రఘురామకృష్ణంరాజుకు అప్పగించాలన్న ప్రతిపాదన కూడా వస్తోంది. అలాగే గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీగా గెలుపొందిన ఆయన 6 నెలలు తిరగక ముందే పార్టీ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. బద్ధ శత్రువుగా మారిపోయారు. ప్రత్యర్థి పార్టీలకు మించి అధికార వైసీపీపై ఆరోపణలు చేశారు. ప్రతిపక్షాలకు కొత్త అస్త్రాన్ని అందించారు. వైసీపీపై వ్యతిరేకత పెంచడంలో కీలక పాత్ర పోషించారు. అటువంటి వ్యక్తికి హోంమంత్రిగా ఛాన్స్ ఇస్తే వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు తేవచ్చు అన్నది ఒక రకమైన విశ్లేషణగా తెలుస్తోంది. ఇక అలాగే తెలుగుదేశం పార్టీ పరంగా హోంమంత్రి పదవికి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కరెక్ట్ అయిన వ్యక్తిగా ప్రచారం జరుగుతుంది. అలాగే గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు తర్వాత వైసీపీపై అటాక్ చేయడంలో ఆయన ముందు వరుసలో ఉన్నారు. వైసీపీకి అడ్డంగా వెళ్లడంలో ఆయనది అందివేసిన చెయ్యి. అందుకే వైసీపీ ప్రభుత్వం నుంచి ఎన్నో రకాల కేసులను ఎదుర్కొన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ అధికారంలోకి వస్తే తాను హోంమంత్రి అవుతానని, అందరి లెక్కలు తేల్చుతానని హెచ్చరించిన సందర్భాలు సైతం ఉన్నాయి. ఇక ఇటీవల ఎన్నికల ప్రచారంలో ఏకంగా లోకేష్ ని ఈ విషయంపై అడిగేశారు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు. అచ్చెన్నాయుడుకు హోంమంత్రి పదవి ఇస్తే గత 5 సంవత్సరాలుగా జరిగిన పరిణామాలకు బదులు చెప్పొచ్చని కోరారు. దీనికి లోకేష్ సానుకూలంగా కూడా స్పందించారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.